ఓం శ్రీ మహాలక్ష్మి నమః. వైశాఖ శుద్ధ తృతీయ మంగళప్రదమైన అక్షయ తృతీయ సకల జగత్తుకు ఐశ్వర్యాన్ని ప్రసాదించే పవిత్రమైన రోజు. మిత్రులారా, నేడు ఊరూరా వాడవాడల జనం బంగారు దుకాణాల వైపు పరుగుతీస్తున్నారు. బంగారం కొంటేనే అదృష్టం వస్తుందని, సిరి సంపదలు కలుగుతాయని ఒక బలమైన నమ్మకం. కానీ సనాతన ధర్మం ఏం చెబుతుంది? లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కేవలం ఆ పసుపు పచ్చని లోహమేనా, లేక అంతకన్నా పవిత్రమైనది ఏదైనా ఉందా? ఈరోజు మనం బంగారం కొనే కంటే అసలైన పుణ్య గడియలను ఎలా వినియోగించుకోవాలో తెలుసుకుందాం. అక్షయ తృతీయ అంటే కేవలం షాపింగ్ చేసే రోజు కాదు. ఇది కాలగమనంలో అత్యంత మహిమాన్వితమైన తిథి. కృతయుగం ప్రారంభమైన రోజు, గంగామాత భూమికి దిగివచ్చిన రోజు, వేదవ్యాస మహర్షి మహాభారత రచనకు శ్రీకారం చుట్టిన రోజు, పరశురామ జయంతి కూడా ఈ రోజే. అక్షయ అంటేనే నాశనం లేనిది అని అర్థం. ఈ రోజున చేసే జపం, తపం, హోమం, దానం ఏదైనా సరే కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. మనం కొనే బంగారం రేపు కరిగిపోవచ్చు, కానీ ఈరోజు మనం మూటగట్టుకునే పుణ్యం జన్మ జన్మలకి అక్షయంగా మన వెంట వస్తుంది. మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? కేవలం నగల్లోనేనా? కాదు. దయ ఉన్న చోట, దానం చేసే హృదయం ఉన్న చోట లక్ష్మి నివసిస్తుంది. అక్షయ పాత్ర అంటే అన్నం పెట్టేది. ఈ ఎండాకాలంలో బాటసారులకు చల్లని నీరు అందించడం, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం, చెప్పులు లేని పేదవారికి పాదరక్షకులు ఇవ్వడం, ఇవే నిజమైన అక్షయ తృతీయ వ్రతాలు. బంగారం కొనలేని వారు చింతించకండి. ఈ రోజున గుప్పిడు బియ్యం లేదా ఒక మట్టి పాత్రలో నీళ్లు పోసి దానం చేసిన ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మీ ఇంట అక్షయ సంపదలు కురిపిస్తాడు. భక్తులారా, ఆడంబరాల కోసం అప్పులు చేసి బంగారం కొనకండి. మీ ఇంట్లో ఉన్న లక్ష్మీ స్వరూపమైన తల్లిని, భార్యని గౌరవించండి. ప్రశాంతమైన మనస్సుతో, నిర్మలమైన భక్తితో ఆ తల్లిని ధ్యానించండి. ఈ అక్షయ తృతీయ నాడు మీ హృదయం దానగుణంతో మెరిసిపోవాలి. అది మాత్రమే మీకు శాశ్వతమైన ఐశ్వర్యాన్ని ఇస్తుంది.